హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది మిరియాల వెల్లుల్లి పులుసు. ఇప్పుడు మనకు వర్షాకాలంలో ఈ పులుసు నిండా ఒంటికి మంచిది, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎట్లా చేస్తాను చూస్తాం రండి. ఒక ప్యాన్ పెట్టుకోండి, దీంట్లో పావు చెంచా నూనె పోయండి. మనం దీనికి మసాలాస్ కొంచెం వేయించుకోపోతాము. ఏం లేదు, కొద్దిగా కరంపాకు మనం నూనె పోసే వేయించాలి. మళ్ళీ 2 చెంచా ధనియాలు, ఒక 5 ఎండుమిరపకాయ వేయించుకోండి. బాగా వేయించాలి, ఇది ఆ వాసన వచ్చేదాకా మనం వేయించుకున్నాలి. చూడండి, బాగా ఇది వేంపడి అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో మనం ఆరబెట్టేస్తాం. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకోండి. మళ్ళీ పోసేసి శనగపప్పు 2 చెంచా, ఉద్దిపప్పు సగం చెంచా వేసి నూనెలో వేయించండి. దీంతో మనం మిరియాలు వేయపోతాము. జీలకర్ర వచ్చి నేను కడాన్లోనే వేయపోతాను. ఏలంట మనకు మిరియాలు 1 చెంచా కూడా దీంట్లోనే వేసేయండి. జీలకర్ర వచ్చి బిన్న వేంపుడు అయిపోతుంది, మనం దీంతో వేస్తా కరిగిపోతుంది. ఇప్పుడు శనగపప్పు ఉద్దిపప్పు అని కొంచెం లేట్ అవుతుంది వేంపుడు అవ్వడానికి. జీలకర్ర బిన్న అయిపోతుంది, దానివల్లనే మనం దాన్ని కడాన్లో మనం వేయపోతాము. బాగా వేయించుతా ఉండండి. ఇది బాగా వేంపుడు అయిన తర్వాత మనం జీలకర్ర వేయపోతాము. బాగా వేంపుడు అయిపోయింది. ఈ ఉడికే చాలు. మనం 1 చెంచా జీలకర్ర వేస్తున్నాం. పోయి ఆఫ్ చేసేస్తే చాలు, ఈ ఉడుకునే అది అయిపోతుంది. వేంపుడు అయిపోయింది. దీన్ని కూడా వేసేసి బాగా ఆరబెట్టి ఇది మనం సపరేట్గా పొడి చేసి ఎత్తి పెట్టుకుపోతాము. ఇప్పుడు మనం పులుసు తాలింపు చేయబోతాము. దీనికి మంచి నూనెనే నిండా కావాలా. బాగా ఒక 3 చెంచా 4 చెంచాలు నూనె పోసుకోండి. ఆవాలు కొద్దిగా, దీనికి మెంతులు మస్ట్. ఎలాంటే మన కార పులుసుకి ఎప్పుడే మెంతులు వేస్తేనే పులుసు బాగా రుచి ఉంటుంది. మళ్ళీ కరంపాకు, కొద్దిగా ఇంగువ పొడి. మన దీనికి చిన్న ఉల్లిపాయ ఒక 40 నుంచి 50 ఉల్లిపాయ దుంచి పెట్టుండా, చిన్న ఉల్లిపాయదా వేయాలి. వెల్లుల్లి వచ్చి 3 వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి, పెద్ద వెల్లుల్లి 3 వెల్లుల్లి 2 ఎత్తి దుంచి పెట్టుండా, అది వేయాలి. అంటే ఇది వెల్లుల్లి మిరియాల పులుసు వల్ల మనం వెల్లుల్లి నిండా ఎక్కువగా వేయాలి. దీంతో కొద్దిగా పసుపు పొడి వేసి మనం వేయించుంటాము. మళ్ళీ మనం ఆ పొడి చేసి పెట్టుండమే, ఆ పొడి వేయాలి. దాని ముందుకు ఒకే టొమాటోలు మట్టు వేసుకోండి. నిండా టొమాటోలు వద్దు, టొమాటోలు వేస్తే సల్లంగా అయిపోతుంది. దానివల్ల 1 టొమాటోలు చాలు, ఎక్కువ వేయవద్దు. మనం నూరిపెట్టుండా ఆ పొడి వేయపోతాం. వేయించి అన్ని నూరిపెట్టుండమే ఆ పొడి వేస్తున్నా. కొద్దిగా దాంట్లో నీళ్ళు కలిపి పోసుకోండి. పోసేసి బాగా కలిసేటే కలిపి ఉడిచేసి ఒక 2 నిమిషాలు మనం తెల్ల ఉడిచిరాలి. దాని తర్వాత ఒక నిమ్మపండు పరిమాణానికి నేను చింతపండు నానపెట్టుండా, ఆలవే చాలు మనకు. ఇది ఒక 2 నిమిషాలు తెల్లిన తర్వాత మనం చింతపండు రసం పోస్తున్నా. కావాల్సిన ఉప్పు కూడా వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు తెల్లిన తర్వాత మనం చింతపండు రసం పోస్తాం. చూడండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు రసం పోస్తున్నాం. పోసి బాగా కలిపి ఉడిచేసి ఇది ఒక 8 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాల వరకు మనకు తెల్లి రావాలా. బాగా నూనె పైన వచ్చేదాకా మనం తెల్లపెట్టిరాలి. మీకు ఉప్పు కావాలంటే వేసుకోండి, లేదంటే వదలండి. టేస్ట్ చూసేసి ఉప్పు కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 8 నిమిషాలు అయిపోయింది. చూడండి, కొద్దిగా నూనె పైన వచ్చేసింది. ఇక ఒక 2 నిమిషాలు మనం తెల్లపెట్టేసి పులుసు ఆఫ్ చేసేస్తాం. ఒక 2 నిమిషాలు తెల్లని. 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, నూనె బాగా పైగా వచ్చేసింది. మనకిప్పుడు మిరియాల వెల్లుల్లి పులుసు రెడీ అయిపోయింది. రుచి అయిన వెల్లుల్లి మిరియాల పులుసు రెడీ. ఇది మనం వర్షాకాలానికి మనం భోంచేయవచ్చును. అది మాత్రం లేకుండా జ్వరం వచ్చిందంట, జలుబు వచ్చిందంట, మనం ఈ పులుసు మనం ఎత్తుకొచ్చును. మంచి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది.
మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నా ఎట్ట చేసి చూస్తుంది మీకు ఖండితంగా ఇది నచ్చును. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.